హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి 100 సంవత్సరాల క్రితం చేసుకునే పద్ధతిలో కాల్చిన మామిడికాయ రోటి పచ్చడి అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేనైతే మామిడికాయతో 4-5 రకాలు చూసానండి. మామిడికాయ రోటి పచ్చడి, మామిడికాయ ముక్కల పచ్చడి, ఆ ముక్కలే రోట్లో వేసుకొని దంచే పచ్చడి, ఇంకొకటి తురుము పచ్చడి, లేకపోతే ఊర పచ్చడి. ఇలా కాకుండా మామిడికాయ కాల్చుకొని రోటి పచ్చడి అండి. ఎంత బాగుందంటే నిజంగా అంటే మీరు నమ్మరు, ఇంత చెప్తుంది అనుకుంటారు. ఒక్కసారి చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఆ మామిడికాయని మనం స్టాండ్ పెట్టి అసలు నాకు అనిపించింది, నాకైతే అవైలబుల్గా లేదు కానీ నిజంగానే నిప్పుల మీద అలా పెట్టి కాల్చుకుంటే అసలు ఇంకా మంచిగా వచ్చేదేమో టేస్ట్. నాకైతే అది అవైలబుల్గా లేక స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక స్టాండ్ పెట్టుకొని మామిడికాయని ఒక ఫోర్క్ గుచ్చుకున్నానండి తిప్పుకోవడానికి. గుచ్చి నేను లో ఫ్లేమ్లో చాలా అంటే చాలాసేపు ఒక 10 నిమిషాలు పట్టిందిలేండి తిప్పుకుంటూ కాల్చుకునేసరికి. మీరు చూసినట్లయితే ఆ మామిడికాయ కాలేటప్పుడు కూడా కొంచెం రసం కారి ఎంత మంచి స్మెల్ వచ్చిందండి. చాలా అంటే చాలా మంచి స్మెల్. తర్వాత అయితే ఆ మామిడికాయకి సరిపడా 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని అదే విధంగా కాల్చుకున్నానండి. తర్వాత అయితే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా కాల్చుకున్నాను. నాకైతే చిన్న సైజు లేక పెద్ద ఉల్లిపాయ అండి, అందుకని హాఫ్ సైజ్ అంతవరకు సరిపోతుందని కాల్చుకున్నాను. మీలో ఎంతమందికి ఈ సమ్మర్లో మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారని కామెంట్ చేయండి. అసలు వినకపోతే కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ మనం కాల్చుకునేసరికి కాల్చిన మామిడికాయ చల్లారిందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని నాకు వీలైనంత వరకు చాక్తో కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత అయితే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఎల్లిపాయను కూడా ఎండుమిర్చిని కూడా కాల్చినవి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే చూడండి ఊరికనే బాగా మగ్గిపోయిందండి ఉల్లిపాయ కూడా. ఆ ఉల్లిపాయన పైన తొక్క తీసేసి మళ్ళీ నీట్గా కడుక్కున్నానండి. ఒకసారి కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఆ మామిడికాయ గుజ్జులోకి కట్ చేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఈ మామిడికాయకి ఎండుమిర్చికి సరిపడా ఎంతైతే సాల్ట్ వేసుకోవాలో అంతే వేసుకున్నాను. ఇంకా అంతేనండి. ఈ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, అంతే. ఈ ప్లేట్ని డైరెక్ట్గా అట్లా తీసుకెళ్ళి రోడ్ దగ్గరికి తీసుకెళ్ళానండి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి ఉల్లిపాయ వేసుకొని బాగా మెత్తగా దంచుకున్నానండి. తర్వాత అయితే దంచుతుంది అంటే మనం కాల్చిన మామిడికాయ బాగా గుజ్జైపోయింది కదా, జారిపోయి ఏమన్నా మెదగదేమోనని అవి మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఆల్రెడీ కాల్చుకున్న మామిడికాయని వేసుకొని 2 సార్లేనండి. ఊరికలా అంటే తొందరగానే మెదిగిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంకా అంతే. మనం రుబ్బి పెట్టుకున్న పచ్చళ్ళు తాలింపు వేసుకోవాలి, అంతేనండి. నేనైతే తిని చూశానండి, ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అంతే అండి, కాల్చిన మామిడికాయ రోటి పచ్చడి రెడీ. లాస్ట్లో తాలింపు వేసుకుంటే అస్సలు వేడి వేడి అన్నంలో అదుర్సండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరే అంటారు అక్క సూపర్ ఉందక్క అని.